హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో యొక్క జనవరి మంత్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఫస్ట్ 10 days రివ్యూ చూశారు, అలాగే సెకండ్ 10 days రివ్యూ చూశారు కదా. ఇప్పుడు మొత్తం టోటల్ ఆ యొక్క 20 days కి సంబంధించి అలాగే ఇప్పటి వరకు స్టిల్ ఈ డేట్ వరకు ఎలాంటి వర్క్స్ మార్పులు జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి వర్క్స్. ఈ ప్లేస్ లోనే క్వాంటమ్ వ్యాలీ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ప్రజెంట్ ఫౌండేషన్ సంబంధించిన వర్క్ చేసుకోవడానికి అయితే అంతా రెడీ చేసుకుంటున్నారు. అలాగే మీరు ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే విత్ ఇన్ 25 days లోనే ఎక్సలెంట్ చేంజ్ అయిపోయిందండి. అంతా ఒక లేయర్ గా లోతుగా తీసేస్తున్నారు నీట్ గా. ఇదంతా కూడా ఫౌండేషన్ సంబంధించిన వర్క్ చేసుకోవడానికి అనుకుంటాను. అలాగే అటు సైడ్ రిగ్ మిషన్ కూడా వర్క్ చేస్తుంది చూడండి. అటు సైడ్ అంతా కూడా ఫైల్ ఫౌండేషన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఐరన్ డ్రమ్స్ అవన్నీ కూడా తయారు చేసి అయితే పెట్టుకున్నారు. అక్కడ ఉన్నాయి చూడండి కంటైనర్ లాగా చిన్నగా. దాంట్లో ఏంటంటే మొత్తం మిక్సింగ్ అనమాట, పాలిమర్స్ అవన్నీ కూడా మిక్సింగ్ అయితే అవుతాయి, సిమెంట్ కాంక్రీట్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారండి. మట్టి మొత్తం కూడా నీట్ గా చేస్తున్నారు. ఒక సైడ్ ఏంటంటే ఆ రిగ్ మిషన్ త్రూ అయితే ఫైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఏంటన్నా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి? అంటే స్టార్ట్ అయింది. ఓకే ఓకే. అంటే టార్గెట్ ఎన్ని మంత్స్ పెట్టుకున్నారన్న? టార్గెట్ వచ్చేసరికి 5 months ఉంది ఇది టార్గెట్. ఓకే. ఈ టార్గెట్ లో పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చాలా మంది అనుకుంటారు 5 months అంటే ఎక్కడ కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది. మొత్తం ఇప్పుడు రాజధాని మొత్తం కంప్లీట్ అవుతూనే ఉండే వర్క్లు 24 hours నడుస్తూనే ఉండే. స్పీడ్ అప్ ఉన్నారు సిఆర్డిఏ కానీ, చంద్రబాబు గారు కానీ, మంత్రి నారాయణ గారు కానీ, అందరూ కలిసి స్పీడ్ గానే ఉన్నారు. ఫాలోయింగ్ బాగుంది, గవర్నమెంట్ ఫాలోయింగ్. అండ్ కంపెనీలు కూడా ముందుకు మూవ్ అవుతా ఉండి లేబర్ కూడా బాగా. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏం వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ? ఇక్కడ ఎక్స్కవేషన్ అండ్ ఫైలింగ్ జరుగుతూ ఉంది. ఓకే. ఫౌండేషన్ సంబంధించిన వరకు ఫైలింగ్ అండ్ ఎక్స్కవేషన్ అంటే మట్టి పని జరుగుతూ ఉంది. ఇది తొందరలోనే పూర్తి చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పూర్తి అయిపోద్ది. ఎలాంటి కన్సెషన్ ఇది ప్రాబ్లం అయిపోద్ది. స్పీడ్ చేస్తారు. దాంట్లో మీ పేరన్నా? రవి. సరిగా. ఓకే రైట్. ఇక్కడ మీరు క్వాంటమ్ వ్యాలీ బయట చూసుకున్నా చూడండి ఎలా ఉందో. చాలా నీట్ గా ఒక గ్రౌండ్ లాగా నీట్ గా అయిపోయింది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా, ఈ స్థలం అంతా కూడా. అలాగే ఎదురుగా మనకు కనిపించేది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్. మనకి అటు సైడ్ వెళ్తే ఎగ్జాక్ట్ ఒక 100 meter దూరం వెళ్తే N10 రోడ్ అయితే ఉంటుంది, N10 రోడ్డు. దాని ఎగ్జాక్ట్ ముందు ఫ్రంట్కి వస్తే మనకి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి వర్క్స్. ఇవన్నీ కూడా స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ అనమాట. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, యువతలు కానీ అవతలు కానీ రెండో వైపులా. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం పిల్లర్స్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఆల్రెడీ అటు సైడ్ ఒక 2 లేయర్లు అంటే ఫ్రంట్ సైడ్ అటు సైడ్ చూడండి, అదంతా కూడా కింద మనకు ఒక లేయర్ గా కాంక్రీట్ అయితే పోసేస్తున్నారు దిమ్మల్లాగా. దాని మీద అంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అక్కడక్కడ పిల్లర్స్ లా కనిపిస్తున్నాయి చూడండి, ఐరన్ రాడ్స్ పైన కనిపిస్తున్నాయి కదా. అవన్నీ కూడా మనకు ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే వాటి మీద పిల్లర్స్ అయితే లేపుకుంటారు. సో ఈ విధంగా చూడుతున్నారు కదా. ఈ విధంగా మొత్తం కూడా కాంక్రీట్ ఫుల్ గా ఐరన్ బెండింగ్ అవి చేసుకొని కాంక్రీట్ వర్క్ చేసుకొని దాని మీద అయితే పిల్లర్స్ అయితే లేపుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ ఒక పిల్లర్ లేపుతున్నారు చూడండి. మళ్ళీ అవతల వైపు అయితే రెడీ చేసుకుంటున్నారు. సో మనకు అమరావతిలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇక్కడ అమరావతికి ఇంకా మనకు ఈ స్టీల్ బ్రిడ్జ్ గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అయితే వెళ్లాల్సి ఉంటుందండి. phase 2 లో భాగంగా నిర్మిస్తున్నారు కదా సీడ్ యాక్సెస్ రోడ్ లో, దానికైతే కనెక్ట్ చేస్తారనమాట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే. అది మనకు ప్రకాశం బ్యారేజ్ నుండి మంగళగిరి వెళ్ళే రూటు. ఎగ్జాక్ట్గా మనం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల మనం ఏంటంటే అటు నుంచి కరకట్ట రోడ్ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది కరకట్ట రోడ్డు, ఆ బైక్ వెళ్తుంది చూడండి, అదంతా కూడా కరకట్ట రోడ్డు. మనం అటైతే వెళ్తున్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇక్కడ ఇంకా నుంచి అటు సైడ్ నుంచి కాకుండా అమరావతికి మనకు ఎంట్రీ అయితే యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. అలాగే గత వీక్ ఈ వీక్ చేంజ్ చేసుకుంటే మీరు అప్పుడు చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఫైల్ ఫౌండేషన్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అవతల వైపు. యువతల వైపు కంప్లీట్ చేసుకున్నారు కానీ అవతల వైపు అయితే కొంతవరకు ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఫైల్ ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా ఏదైతే
బ్రిడ్జికి కావాల్సిన పిల్లర్స్ నిర్మించుకోవాలా, అదైతే ప్రజెంట్ నిర్మించుకుంటున్నారండి. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని చూస్తున్నారా ఏ విధంగా నిర్మించుకున్నారు చూడండి. కిందంతా కూడా ఒక బెడ్ లాగా వేసుకొని వాటి మధ్యలో ఫౌండేషన్ జరుగుతుంది కదా, వాటి పిల్లర్స్ గా పైకి అయితే లేపుకోవడం జరుగుతుంది. ఇంకా అటు సైడ్ కూడా మనకు చేసుకుంటారండి. సేమ్ ఇటు సైడ్ ఏదైతే ఈ విధంగా చేసుకున్నారో అదే విధంగా అటు సైడ్ కూడా చేసుకుంటారు. మళ్ళీ అదే ఇక్కడ ఎంట్రీ దగ్గర చూడండి, ఇక్కడ ఏంటంటే పెద్దగా ఒక గోడ లాగా నిర్మిస్తున్నారు అనమాట. అంటే స్టీల్ బ్రిడ్జికి ఎంట్రీ దగ్గర ఒక గోడ లాగా నిర్మించుకుంటున్నారు చూడండి. కిందంతా కూడా రాఫ్టింగ్, గత వీక్ లో మీరు చూసినప్పుడు ఏంటంటే కింద రాఫ్టింగ్ చేసుకుంటుండే, ఇప్పుడు దాని మీద కాంక్రీట్ తో వర్క్ చేసేసి ఐరన్ రాఫ్టింగ్ ఇప్పుడు బెండింగ్ అయితే చేసుకుంటారనమాట. ఇంకా పైకి అయితే గోడ లాగా లేపుకోవడానికి ఇది ఎంట్రీ దగ్గర అయితే ఉంటుంది చూడండి. ప్రజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి గత వీక్ ఈ వీక్ చాలా చేంజ్ వచ్చిందండి కదా. ఈ కాలం వచ్చి మనకు కృష్ణా నది నుంచి ప్రవహిస్తుందండి. జస్ట్ మనకు ఒక 100 మీటర్ దూరం వెళ్తే కృష్ణా నది అయితే ఉంటుంది. దాని నుండి అయితే ఈ కాలం అయితే ప్రవహిస్తుంది, మంగళగిరి వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్ గా మనకు స్టీల్ బ్రిడ్జి కానీ ఒక 1.5 మీటర్ దూరం లాగానే లోపలికి అయితే మనకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఫేజ్ 2 లో భాగంగా రోడ్ అయితే నిర్మిస్తున్నారు కదా. అందులో దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు క్లియర్ గా చేసుకొని వచ్చేస్తున్నారు చూడండి. ఎలా ఉంది ఇక్కడంతా కూడా. మిడిల్ లో కొంత ఆపున్నారు అనమాట, రిమైనింగ్ మళ్ళీ అటు సైడ్ కూడా నీట్ గా చేసేస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇది మిడిల్ లో మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్నారు. 4 కిలోమీటర్ల భాగంగా నిర్మిస్తున్నారు రోడ్ అండి ఇది. అక్కడ మనకు 1.2 కిలోమీటర్ రోడ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మిడిల్ లో కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు ఈ స్టేజ్ గా తీసుకొని వచ్చేస్తారండి. గత వీక్ లో ఏంటంటే ఇక్కడంతా కూడా ఒక లేయర్ లోలు అయితే ఉండే మట్టి అవి కనుక పోసి అయితే పెట్టుకున్నారు. అప్పుడు వీక్లీ వీడియో చూసేటే మీకు అర్థం అవుతుంది. దాన్ని ఇప్పుడు మొత్తం నీట్ గా చదువు చేసుకుని హైట్ అయితే లేపేస్తారండి. అలాగే మొత్తం ఇప్పుడు సైడ్స్ ఈ మట్టిని అంతా చదువు చేస్తున్నారు చూడండి వెహికల్. ఈ ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి సీడ్ యాక్సెస్ రోడ్ లో. దాదాపు ఇది 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. కిందంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా పోసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎర్రమట్టి అవన్నీ కూడా నీట్ గా అయితే పోసుకుంటున్నారు. ఇది కూడా ఇది ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. ఏ హైట్ లో మట్టి పోసేస్తున్నారు చూడండి, డౌన్ నుంచి చూసుకోవచ్చు మీరు. దాదాపుగా ఒక 5-6 లేయర్లు మట్టి అవన్నీ కూడా పోసుకున్నారండి. ఎర్రమట్టి కానీ గ్రావెల్ అవన్నీ కూడా నీట్ గా ఒక రోడ్ స్టేజ్ గా తీసుకొని వచ్చేసారు. ఇది ఎగ్జాక్ట్ గా మనకు సీఎం గారి ఇంటి ఫ్రంట్ అన్నా క్యాంటీన్ అయితే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ వస్తే మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఎగ్జాక్ట్ గా మనకు అన్నా క్యాంటీన్ బ్యాక్ సైడ్ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ సంబంధించి. రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో అక్కడంతా కూడా నీట్ గా చేసేసుకుంటున్నారండి. దాదాపు ఇది కూడా ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది, పొడవున ఉంది. ఆల్రెడీ అక్కడ మనకు బిఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు ఫేజ్ 2. అక్కడ అది 1.2 కిలోమీటర్లు. ఇక్కడ చూస్తున్నారు కదా క్లీనింగ్ వర్క్స్, ఇది కూడా ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. నేను ఇందాక చెప్పాను కదా సీఎం గారి క్యాంటీన్ బ్యాక్ సైడ్ అని. కొంచెం ఒక 100 మీటర్స్ బ్యాక్ సైడ్ రాగానే మనకు ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. అంటే ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతున్నారండి ఫేజ్ 2 లో నిర్మిస్తున్న ఈ 4 కిలోమీటర్ రోడ్ అయితే. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా క్లియరెన్స్ అయిపోయిన తర్వాత అటు సైడ్ అంతా గ్రావెల్ అవన్నీ కూడా తోర్మలకు లెవెల్గా చేసేసుకున్నారు. ఇటు సైడ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు క్లీన్ చేసుకొని మొత్తం ఆ యొక్క రోడ్ రోడ్లతో ఒక చదునైతే చేసుకుంటున్నారు. ఇప్పుడే మళ్ళీ జేసీబీలు కూడా వస్తున్నాయి. అంటే మార్నింగ్ స్టార్ట్ చేశాను కదా నేను, 8:45 స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా మిషనరీస్ అన్ని కూడా ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఇది 4 కిలోమీటర్ రోడ్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ని 3 ఫేజ్లుగా అయితే డెవలప్మెంట్ చేశారనమాట. మొదటి ఫేజ్ లో 14 కిలోమీటర్ల రోడ్డు, రెండో ఫేజ్ లో వచ్చేసి 4 కిలోమీటర్లు, మూడో ఫేజ్ లో వచ్చేసి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అదనమాట. మొదటి ఫేజ్ లో 14 కిలోమీటర్ల రోడ్డు ఉంది కదా, అది దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే ఉంటుంది. ఫేజ్ 2 లో భాగంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు అయితే 4 కిలోమీటర్లు ఉంది. రిమైనింగ్ ఫేజ్ 3 లో ఏదైతే ఉంది కిలోమీటర్స్, అది మనకు ఉండవల్లి నుంచి NH16 అయితే కనెక్ట్ చేస్తారండి. మొత్తం ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 21 కిలోమీటర్ రోడ్ అయితే ఉంటుంది. మీరు ఈ మంత్ లో ఫస్ట్ వీక్ లో చూసుకుంటే ఇక్కడంతా కూడా క్లీనింగ్ చేసుకుంటా ఉండండి. ఇప్పుడు అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది అనమాట. కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా ఒక లేయర్ ఇంకో సైడ్ నుంచి మళ్ళీ క్లీన్ చేసుకొని మొత్తం చదునుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు దాని మీద గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని మళ్ళీ నీట్ గా అయితే చదును చేసుకుంటారండి. మనకి ఏంటంటే ఫేజ్ 2 లో ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన రోడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 1.2 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసేసి పెట్టుకున్నారు. అంటే ఒక స్టేజ్ మిడిల్ లో ఏదైతే బిఆర్టీ రోడ్ ఉందో అది కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మొత్తం రోడ్ అంతా ఒక లెవెల్ చేసుకుంటూ ఇలా వెళ్తున్నారు. ఇందాక చూపించాను కదా మిడిల్ లో వర్క్ జరుగుతున్నాయని, ఆ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తారండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడే లారీలు మట్టి అంతా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కింద గ్రావెల్ అవన్నీ కూడా పోసుకున్న తర్వాత ఏ హైట్ లో పోసుకున్నారు చూడండి. ఇప్పుడు ఎర్ర మట్టి అయితే పోసుకుంటున్నారండి.
ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2 లో భాగంగా ఇక్కడ వరకు కంప్లీట్ అయింది అనమాట. 1.2 కిలోమీటర్లు మిడిల్ రోడ్ BRT రోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నీట్ గా చేసుకొని అయితే వెళ్తున్నారు ఇలా. ఇది డైరెక్ట్ మనకు స్టీల్ బ్రిడ్జ్ దగ్గర కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మిడిల్ లో మీరు వర్క్ చూసారు కదా, అక్కడ కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్, ఇంకోటి మధ్యలో ఒక 1/2 కిలోమీటర్లు, అది కూడా ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే ఒక రోడ్ స్టేజ్ అయితే వచ్చింది నీట్ గా. ఇక్కడ మీరు చూసే రోడ్డు N3A రోడ్ అండి. ఇది కూడా చాలా వరకు స్టేటస్ చేంజ్ అయిపోయింది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఒక రోడ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా రోడ్డు వేస్తే అయిపోతుంది. ఇది ఎగ్జాక్ట్ గా N3A E3 జంక్షన్ అయితే అవుతుంది. ఇది చూస్తున్నారు కదా రోడ్డు. ఇదంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించి, ఈ CD యాక్సెస్ రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ చూడండి. ఏ స్టేజ్కి వచ్చేసింది చూడండి. ఇంకో రోడ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఒక లేయర్ మట్టిని మొత్తం ఈ మంత్లో ఏంటంటే మ్యాన్ హోల్స్ మొత్తం డ్రైనేజ్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేట్ చేసేసారు. ప్రెసెంట్ మీరు చూసేది N4 రోడ్ అండి. ఒక లెవెల్ గా తీసుకుని వచ్చి పెట్టేస్తున్నారు. రోడ్ స్టేజ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా కంకర అవన్నీ కూడా తోలిసి పెట్టేసుకున్నారు. రోడ్ వేయడానికి అయితే రెడీ చేసుకోవాలి. అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అటు సైడ్ ఈ సైడ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మీరు అటు సైడ్ చూడవచ్చు. అక్కడ దాదాపు ఇది 7 కిలోమీటర్ల రోడ్ అండి. అదంతా కూడా ఒక లెవెల్ కి తీసుకుని వచ్చి ఇప్పుడు రైట్ సైడ్ అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ లెవెల్ ఉందో ఆ లెవెల్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అలాగే ఇందాక N3A రోడ్ చూపించాను కదా, ఈ రెండింటికి సంబంధించి మనకు BSCPL అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. పైప్స్ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అనమాట. అవి వేయడానికి అయితే రెడీ చేసుకున్నారు. కొంత భాగం అయిపోయి ఉంది. జస్ట్ ఇది కొంచెం ఉంటే ఇది చేసుకోవడానికి అయితే మొత్తం ఇప్పుడు ఈ యొక్క పైప్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అండి ఇవన్నీ కూడా. CD యాక్సెస్ రోడ్ పక్కన వేస్తున్నారు అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో మనకు అన్ని బ్యాంక్స్ కు సంబంధించిన బ్యాంక్స్ అయితే రాబోతున్నాయండి. ఎగ్జాక్ట్ గా మనకు ఉద్దన్నరాయనపాలెం దగ్గర అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రెసెంట్ ఏంటంటే కొన్నిటికి ఒక 2 బ్యాంక్స్ సంబంధించి సాయిల్ టెస్ట్ అవి అయితే జరుగుతున్నాయండి. ఇక బ్యాంక్స్ సంబంధించి ఇక్కడ టవర్స్ చూస్తున్నారు కదా, ఇవి MLA MLC క్వార్టర్స్ అండి. మొత్తం 12 టవర్స్ అనమాట. ఈ 12 ఏంటంటే 6 టవర్స్ MLAలకి, 6 టవర్స్ MLCకి అయితే కట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అన్ని కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఏదైతే ఈ 12 ఫ్లోర్ ఉంటుందో ఈ ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రజెంట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ విండోస్ ఇన్స్టాలేషన్, లోపల వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవి అయితే జరుగుతున్నాయండి. ఇటు సైడ్ అయితే పెయింటింగ్ కొంతవరకు అవి ఉన్నాయి, కానీ ఫ్రంట్ ఉన్న టవర్స్ అన్ని కూడా మాక్సిమం పెయింటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చూడొచ్చు ఎలా ఉందో బిల్డింగ్ అయితే. ఇవన్నీ రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్న పెయింటింగ్స్ అండి. ఇవన్నీ రీసెంట్ గా కంప్లీట్ చేస్తున్నారు పెయింటింగ్ వర్క్స్ అయితే. ప్రజెంట్ లోపల ఏంటంటే ఇక విండోకి సంబంధించిన వర్క్స్ ఇన్స్టాలేషన్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే మీరు చూడొచ్చు ఇలా. ఇవి బాల్కనీకి సంబంధించి ఫ్రంట్ ఏదైనా ఈ యొక్క ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాట్స్ ఏంటంటే బాల్కనీకి అయితే రెడీ చేసుకుని మిర్రర్స్ అయితే పెడుతున్నారు చూడండి. మళ్ళీ ఇటు సైడ్ యొక్క విండోస్ ఇన్స్టాలేషన్ అవి అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క MLA MLC క్వార్టర్స్ సంబంధించి ఈ యొక్క 12 టవర్స్ సంబంధించి మనకు NCC అనే కంపెనీ వాళ్ళకి వర్క్ చేస్తున్నారండి. అలాగే మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ మీరు వర్క్ చూస్తున్నారు చూడండి. అదేంటంటే మనకు టవర్ మధ్య స్థలం ఉంటుంది కదా, అదంతా కూడా మొత్తం నీట్ గా గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపుకొని కింద పార్కింగ్ సంబంధించి అయితే వర్క్ చేసుకుంటున్నారండి. ఇటు పక్క చూడొచ్చండి, వాటర్ పైప్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ చూడండి పెయింటింగ్ కొత్తగా వేసి అవన్నీ ఇన్స్టాలేషన్ అయింది. ఎలా ఉందో చూడండి, మెరిసిపోతుంది. మొత్తం 12 టవర్స్ అండి MLA MLC క్వార్టర్ సంబంధించి. ఇప్పుడు మీరు చూసేది బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అండి. ఇప్పుడు మీరు చూసేది ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ అండి, MLA టవర్స్. దీనికి అంతా కూడా పార్కింగ్ సంబంధించి పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏంటంటే ఒక గోడలాగా నిర్మించేసుకుంటున్నారు. ఏదైతే ఫ్రంట్ 6 టవర్స్ ఉంటుందో ఈ 6 టవర్స్ కూడా ఒక గోడలాగా అయితే నీట్ గా నిర్మించేసుకుంటున్నారు. మీకు ఇటు సైడ్ నుంచి చూస్తే అర్థం అవుతుందండి, అది బ్యాక్ సైడ్ ఉన్న 6 టవర్స్, ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న 6 టవర్స్. చుట్టూ కూడా గోడలా నిర్మిస్తున్నారు అన్నాను కదా, చూడండి ఎంత నీట్ గా నిర్మించేసుకొని దాని మీద మళ్ళీ ఐరన్ రాడ్లతో అయితే అలొకేషన్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి మొత్తం 12 టవర్స్ అండి ఇవి. ఇక్కడ మీరు చూసేది E4 రోడ్ అండి. ఇది మనకు ఎగ్జాక్ట్ గా N11 N12 రోడ్డు మధ్య జరిగిన వర్క్స్ అనమాట. ఎందుకంటే మనకు రిపబ్లిక్ డే 26ని ఇక్కడైతే జరుపుకోబోతున్నారు. దానికి సంబంధించి ప్యారేడ్ గ్రౌండ్ కూడా మొత్తం రెడీ అయిపోయిందండి. పరేడ్ గ్రౌండ్ కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా కోజలతో ఫుల్ బందోబస్తు నిండిపోయి ఉంది. ఇక్కడ మనకి ఈ పరేడ్ గ్రౌండ్ అయితే విత్ ఇన్ డేస్ లోనే నిర్మించేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా L&Tకి సంబంధించిన క్లోజ్డ్ ఫెన్సింగ్స్. ఈ ప్లేస్ లో మనకు అసెంబ్లీ అయితే కట్టబోతున్నారు అనమాట, కొత్త అసెంబ్లీ. దానికి సంబంధించి ఏంటంటే ప్రజెంట్ అంతా కూడా ఫైల్ ఫౌండేషన్ అయితే జరుగుతుందండి. మొత్తం టోటల్ 470 ఫైలింగ్స్ అయితే జరగాలి. ప్రజెంట్ ఏంటంటే 230 నుంచి 270 వరకు అయితే జరుగున్నాయండి ఫైల్ ఫౌండేషన్స్. అది కంప్లీట్ అయిన తర్వాత ఒక బిల్డింగ్ అయితే పైకి లేపడం అయితే మొదలు పెడతారు.
ఎన్ని మిషన్లు వర్క్ చేస్తున్నాయి చూడండి. రీసెంట్ గా మనకి ఏంటంటే ఆ మొత్తం కూడా ఆ మూల అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు అదంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ మూలకి అయితే వచ్చినాయండి. అంతా కూడా ఏంటంటే వర్క్ జరిగే స్పేస్ అంతా కూడా ఈ యొక్క ఎలాంటి వాళ్ళు క్లోజ్డ్ ఫెన్సింగ్ అయితే నిర్మించేశారు ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి. మొత్తం ఈ యొక్క అసెంబ్లీ డిజైనింగ్ అయితే అందరిని ఆకర్షిస్తుందండి. మొత్తం మనకి ఏంటంటే ఇది B+G+3 ఫ్లోర్ విధానంతో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఐకానిక్ టవర్ కూడా ఉంటుంది. మొత్తం ఆ పైనుంచి చూస్తే అమరావతి వ్యూ అంతా కనిపించేలాగా ఒక వ్యూ పాయింట్ లాగా అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బంగ్లాస్, ఇవన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అండి. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే లాస్ట్ లైన్ లో బిల్డింగ్స్ అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ తో పాటు ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుని వస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం పెయింటింగ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. మొత్తం 71 బంగ్లాస్ అయితే ఉంటుంది. అక్కడ 71 బంగ్లాస్ సంబంధించి BSR అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇది వరకు మీరు చూసుకోండి, గోడ అయితే లేదు. ఇప్పుడు గోడ మొత్తం కూడా ఈ యొక్క బంగ్లా చుట్టూ అయితే నిర్మించేసుకుంటున్నారు చూడండి. అది కూడా చాలా హైట్ అయితే లేపేస్తున్నారు గోడలను కూడా. ప్రజెంట్ ఏంటంటే కొన్నిటికి వాటర్ పైప్స్ వర్క్ అలాగే పవర్ సంబంధించిన వైర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి ఈ యొక్క బంగ్లాకి సంబంధించి జడ్జిలకు సంబంధించి. ఎగ్జాక్ట్ గా మనకు ప్రజెంట్ అక్కడ కనిపిస్తున్నది హైకోర్టు అండి. దాని పక్కనే మనకు పర్మనెంట్ హైకోర్టు కూడా కడుతున్నారు. మీరు చూడొచ్చండి లాస్ట్ టైం ఉన్న బంగ్లాస్ అన్నిటికి కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. దాదాపు ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ అన్ని ఒకే స్టేజ్కి తీసుకొని వస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు డిజైనింగ్ అయితే వేసేస్తారు కదండి. ఫ్రంట్ ఉన్న బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే మొత్తం ఇప్పుడు రెడీ చేసుకుంటూ వస్తున్నారు అన్ని బిల్డింగ్స్ కూడా బంగ్లాస్కి. అన్ని కూడా మనకు G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే E7 రోడ్ సంబంధించి BSR అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇదంతా కూడా E7 రోడ్ సంబంధించి చూడండి. అలాగే మనకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ అండి. అసలు ప్రజెంట్ ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ ఏదైతే 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ వేస్తున్నారు చూడండి. అసలు పెయింటింగ్ వర్క్ జరిగేటప్పుడు చూస్తుంటే ఎంత కొత్తగా ఉందంటే బిల్డింగ్ మెరిసిపోతుందండి. ఇది కాదు కానీ మీరు అటు సైడ్ చూడొచ్చు ఎలా ఉందో చూడండి ఒకసారి. అయితే ఆ పెయింటింగ్ అయితే కొంతవరకు కంప్లీట్ చేసుకున్నారు. డిజైనింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఒక గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి. మొత్తం ఈ 15 టవర్స్ అండి. ఈ 15 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అసలు అక్కడ ఉన్న టవర్ చూడండి, పెయింటింగ్ వర్క్స్ కొంతవరకు కంప్లీట్ అయ్యి ఉంటే అసలు డిజైనింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. అక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా సైడ్స్ అంతా కూడా వేసుకుంటూ వస్తున్నారు. 12 ఫ్లోర్లు ఏదైతే కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అవి 6 టవర్స్ అండి. అవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్. ఆ యొక్క 6 టవర్స్, ఈ యొక్క 15 టవర్స్, ఈ రెండింటికి 21 టవర్స్ కి సంబంధించి మనకు ఈ యొక్క షాబుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. E7 రోడ్డు చూడండి, ఇదంతా కూడా గెజిటెడ్ ఆఫీసర్ కి ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ సైడ్ మనకి ఈ యొక్క E7 రోడ్డు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రీసెంట్ గా మనకు గత వీడియోలో చూసుకున్నట్లయితే జస్ట్ నీట్ గా క్లియర్ చేసుకొని మొత్తం నీట్ గా తవ్వేది పెట్టుకున్నారు. ప్రజెంట్ కిందంతా కూడా PCC పోసి రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు చూడండి ఐరన్ రాడ్ వాటితో. అలాగే మనకి ఇక్కడ సాయి గారు అనే జూనియర్ ఇంజనీర్ అయితే ఉన్నారు. సో అతను అడిగి తెలుసుకుని అసలు ఈ యొక్క E7 రోడ్డు సంబంధించి ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది చెప్పండి. సో అసలు ఏ వర్క్ జరుగుతున్నాయి ఈ యొక్క E7 రోడ్డుకి సంబంధించి? ఇక్కడ ప్రజెంట్ E7 రోడ్ ఎక్స్కవేషన్ PCC కంప్లీట్, రాఫ్ట్ కంప్లీట్ అయినాయి. వాల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో రన్ అవుతున్నాయి. ప్రజెంట్ ఎక్స్కవేషన్, డివాటరింగ్ అన్ని డీటెయిల్ గా జరుగుతుంది త్రూ అవుట్ 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ వరకు జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ 1 కిలోమీటర్. మొత్తం ఇప్పుడు ఎంత అయింది, వాటర్ పట్టడానికి వీటి కోసం అయితే ఆ గోతలు అయితే వేసుకుంటున్నారండి. రాఫ్ట్ PCC అయితే కింద పోసుకున్నారు కదా. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ వర్క్స్ అన్ని కూడా మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది. అన్ని G+18 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే కొన్నిటికి ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ ల్యాప్లాడింగ్ అయితే రెడీ చేసుకున్నారండి. కొన్నిటికి ప్రజెంట్ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయో ఫైలింగ్ వర్క్స్, అక్కడి నుంచి మనకు బిల్డింగ్ ల్యాప్డానికి అయితే వర్క్ జరుగుతుందండి. అలాగే మనకి ఇవి చూస్తున్నారు కదా ఐరన్ డ్రమ్స్, ఇవన్నీ కూడా ఫైలింగ్ జరిగినప్పుడు యూజ్ చేసే ఐరన్ డ్రమ్స్. ఇవి లోపల దించుకొని వీటి మీద కాంక్రీట్ అయితే పోసుకుంటూ వర్క్ చేస్తారండి. అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఒక 3 దగ్గరలో అయితే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ వరకు అయితే బిల్డింగ్ అయితే లేస్తుందండి. కొంతవరకు అన్ని కూడా ఈ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఫైలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. రాఫ్టింగ్ అవి చేసుకొని
కాంక్రీట్ ఒక కింద ఫ్లోర్ లాగా అయితే చేసేది పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఐరన్ రాడ్స్ పొడవుగా ఉన్నాయి కదా, వీటి మీద ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ చేసుకుంటూ వస్తారండి. బిల్డింగ్ అయితే లేపుకుంటూ రావడం జరుగుతుంది. ఇది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మీరు టవర్స్ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం 21 టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన ఎన్జిఓ టవర్స్, ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం 21 టవర్స్ అయితే ఉంటుంది. 21 టవర్స్ సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అన్నీ కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఏంటంటే ప్రెసెంట్ అంతా కూడా పెయింటింగ్, ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రెసెంట్ పెయింటింగ్ వేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇది 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఫినిషింగ్ చూడండి పైన అంతా కూడా ఈ విధంగా చేసుకొని, దీనికి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ ఇది కంప్లీట్ చేసుకొని కొంతవరకు అయితే బ్యాలెన్స్ ఉంది, రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ టవర్కి. అలాగే మిడిల్లో ఉన్న టవర్స్ కూడా మ్యాక్సిమం కొంతవరకు అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే ఫ్రంట్ ఉన్న టవర్స్కి 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయింది కదా, వాటికి ఏంటంటే పైన ఫినిషింగ్కి ఈ విధంగా ఉంటుంది కదా మోడల్, దానికి మీరు పైన చూసుకోవచ్చు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. అలాగే ఫ్రంట్ ఏంటంటే ఫినిషింగ్ 11 దగ్గర ఉంది, 12వ దానికి ఫ్లోర్ అయితే లేపుకోవడానికి అన్ని ఐరన్ రాడ్ రాఫ్టింగ్ సైడ్స్ కూడా ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దాని మధ్యలో కాంక్రీట్ వస్తే ఆ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా కొన్ని 3 దగ్గరలో 11 దగ్గరలో 10 దగ్గరలో ఉన్న వాటికి అన్నిటి కూడా సేమ్ అదే పొజిషన్లో వర్క్ చేసుకుంటూ అయితే వస్తున్నారండి ఈ యొక్క ఎన్జిఓ టవర్ సంబంధించి. ఇది మనకు సైడ్ నుంచి అయితే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిద్దాము. ఇటు సైడ్ చూడండి ఎలా ఉన్నాయో పెయింటింగ్ వేసి. ఇవేంటంటే ఇది 12 ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఈ లైన్లో ఉన్నటువన్నీ కూడా 11 దగ్గర లాగా ఉందండి. 12వ ఫ్లోర్కి అయితే మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చూసుకొని 2 వైపులో కూడా రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. మెడ్డిలో కాంక్రీట్ అయి పోసుకున్నట్లయితే ఇంకా 12వ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అన్ని కూడా ఒకే స్టేజ్లో ఉన్నాయండి. అక్కడ మనకి ఏంటంటే ఒక 6-7 దగ్గరలో ఉంది, కింద డౌన్లో ఉంది కదా. రిమైనింగ్ ఇటు సైడ్ 2 టవర్లు చూసుకుంటే 3 టవర్లు మొత్తం 11 కంప్లీట్ అయిపోయి 12వ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకున్నారు చూడండి. ఐరన్ రాడ్ రాఫ్టింగ్ రౌండ్ గా ఒక ఫ్లోర్స్ లాగా చేసుకొని ఆ విధంగా రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు ఐరన్ రాడ్ మధ్యన. వాటిలో ఏంటంటే కాంక్రీట్ మిడిల్ లో పోస్తూ బిల్డింగ్ అయితే పైకి అయితే లేపుకోవడం జరుగుతుందండి. ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇక్కడ అన్నిటి కూడా సేమ్ ఇక్కడ లేపుకోవడానికి అయితే ఫ్లోర్ లేపుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట. ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా బిల్డింగ్ లేపుకుంటారు అనేది. చూస్తున్నారు కదా, ఐరన్ రాడ్ ఏంటంటే మొదటగా ఒక ఫ్లోర్స్ లాగా ఏంటంటే పైకి బాగా ఇన్స్టాల్ చేసేసుకుంటారు. అలాగే ఐరన్ రాడ్ మధ్య మొత్తం కూడా చిన్న చిన్న ఐరన్ రాడ్ మిక్సింగ్ చేసు అంటే మొత్తం దగ్గరికి అలొకేషన్ అయితే చేసుకుంటారు ఐరన్ రాడ్ తో. రాఫ్టింగ్ అయితే నీట్ గా చేసుకున్న తర్వాత వీటిలో ఉన్నాయి చూడండి, వీటిలో ఏంటంటే ఐరన్ రాడ్ 2 వైపులో కూడా రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. ఈ యొక్క దాంతో చేసుకొని మిడిల్లో కాంక్రీట్ అవి పోసుకొని ఫ్లోర్ లాగా అయితే లేపుకుంటారండి. చూడండి ఆల్రెడీ ఇక్కడ వేసేసినట్టున్నారు, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే చేసుకుంటారు అనమాట ఐరన్ రాడ్స్. ఆ విధంగా అయితే ఇన్స్టాల్ చేసుకుని ఈ విధంగా ఫ్లోర్స్ అయితే పైకి లేపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎన్జిఓ టవర్స్ కి సంబంధించి 21 టవర్స్ కంప్లీట్ అండి. ఇక్కడ మీరు చూసేది E6 రోడ్డుకి సంబంధించి వర్క్ అండి. ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి. చూడండి నిన్నైతే ఫుల్ వీడియో చూపించారు కదా, మొన్న చూసినట్టుంటారు ఫుల్ వీడియో, అందులో మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసేది ఐకానిక్ టవర్ 5 అండి. దీనికి సంబంధించి NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మీరు ఇదంతా కూడా చూసుకోవచ్చు ఎలా జరుగుతున్నాయి వర్క్స్. అలాగే మెయిన్ ఐకానిక్ టవర్ దగ్గర ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ తో పాటు పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే మెయిన్ టవర్ ఉంటుంది కదా, కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారు చూడండి. వాటికి ఏంటంటే కోర్ కాంక్రీట్ తో నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని మొత్తం కోర్ కాంక్రీట్ తో నిర్మించడానికి రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది ఐకానిక్ టవర్ 5 అండి. ఇక్కడ మీరు చూసేది ఐకానిక్ టవర్ 3 and 4 కి సంబంధించిన వర్క్స్. ఇది కూడా సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 5 దగ్గర జరుగుతుందో ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కోర్ కాంక్రీట్ నిర్మించుకోవడానికి ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే డయాగ్రిడ్కి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి. చూడండి మొత్తం ఇంకా కోర్ కాంక్రీట్ నిర్మించుకోవడానికి అయితే గత వీక్ నుంచి అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారండి. చూడండి ఇది ఐకానిక్ టవర్ 4 దగ్గర మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్ వరకు ఐరన్ కటింగ్ అవన్నీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు చూడండి ఏ లెవెల్కి లేపేస్తున్నారు హైట్ గా. ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తున్నారండి కోర్ కాంక్రీట్ తో నిర్మించుకోవడానికి అయితే. సైడ్ ఐరన్ రాడ్ రాఫ్టింగ్ కోర్ కాంక్రీట్ తో నిర్మించడానికి రాఫ్టింగ్ అయితే చేసి పెట్టేసుకున్నారు. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ గా లేపైతే ఇన్స్టాలేషన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చేస్తున్నారండి. అలాగే అక్కడ 1 దగ్గర చూడండి,
మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ కొంతవరకు అయింది, ఫ్రంట్ సైడ్ కొంతవరకు అయింది, మిడిల్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ కింద కాంక్రీట్, కింద ఫ్లోర్ లో కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు చూడండి. అంతా కూడా జనాలు చూడండి, లోపల ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు కోర్ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేయడానికి. ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకా ఫ్లోర్ అయితే లేవడం మొదలు పెడుతుందండి. ఒక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు 10 to 15 days అయితే పడుతుందంట. చూడండి ప్రెసెంట్ అంతా ఇదంతా కూడా మెటీరియల్, అవన్నీ కూడా ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించి కొన్ని కొత్త మెటీరియల్ అన్ని కూడా వచ్చినాయండి. ఐరన్ రాడ్స్ కానీ అవన్నీ కూడా ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బంగ్లాస్, ఇవి మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా ప్రజెంట్ అన్ని కూడా ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి అంటే అన్ని కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతిది కూడా స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఏంటంటే కొంతవరకు ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవి అయితే చేసుకుంటున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో రోడ్ అయితే వేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ గణతంత్ర దినోత్సవం ఉంది కదా 26న రిపబ్లిక్ డే, దానికోసం అయితే ఇటు సైడ్ నుంచి సీఎం గారు వెళ్ళడానికి అయితే రోడ్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు ప్రజెంట్. ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది 3వ బిల్డింగ్. ఇది కంప్లీట్ అయితే చేసుకొని డిజైనింగ్ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించి ఈ 115 బంగ్లాకి సంబంధించి KMV అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. కొన్ని 100 మంది అయితే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే 115 బంగ్లా సంబంధించి ప్రతి బంగ్లా దగ్గర వర్క్ జరుగుతూనే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. చూసారు కదా ప్రజెంట్ ఈ యొక్క జనవరి మంత్ లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అసలు వర్క్ చేంజెస్ ఏ విధంగా జరిగాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. అలాగే నేను ఈ వీడియో షూట్ వచ్చేసి 24/1/2026 మార్నింగ్ 8:45కి అయితే స్టార్ట్ చేసి 4:30కి అయితే ఎండ్ చేశాను. నిన్నైతే సాటర్డే రోజు అయితే షూట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇదనమాట. ఇంకా మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అమరావతిలో ఏ విధంగా వర్క్ జరుగుతుంది, అలాగే చేంజెస్ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.